హలో, అందరికీ నమస్కారం. ఈ పొద్దు నేను తోటాకు తాలింపు ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ముందు కడాయి పెట్టుకున్నాను, దాంట్లో ఆయిల్ వేసుకొని అలాగని ఆవాలు వేసుకున్నాను. ఆవాలు వేసిన తర్వాత చూడండి, నేను కట్ చేసి పెట్టుకున్నాను. తోటాకు కట్ చేసి పెట్టుకున్నాను. ఎర్ర తోటాకండి ఇది. అలా నేను ఆనియను, అలానే పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి నేను మిక్స్ చేసుకుంటున్నాను. అలానే సాల్ట్ కూడా వేస్తున్నానండి. అలానే నేను కొబ్బరి తురుము కూడా వేసినానండి. కొబ్బరి తురుము 2 గుప్పిట్లు వేసినాను. అలా పసుపు కూడా వేస్తున్నానండి, చిటికెడు. అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలండి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలా. ఈ కలిపే దాంట్లోనే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత చూడండి, ఇప్పుడు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది. చూడండి తాలింపు ఎలా అయిందో. ఇది బాగుంటుందండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అన్నంలోకి. ఇది కేరళ స్టైల్ అండి. నేను చేసే వంటలన్నీ కేరళ స్టైలు, మన ఆంధ్ర స్టైలు ఉంటాయి. చూడండి, వాటర్ అన్నీ బాగా పక్కకు వచ్చేస్తున్నాయి. ఈ కోవిడ్లో ఏమైందో ఏమో తెలియదండి, ప్రతి ఒక్కరూ భయపడి అల్లాడిపోతున్నారు. ఈ చాలా వరకు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అదంతా పోలీసులంతా చెక్ చేసి ప్లాట్లన్నీ పడగొట్టేసి అందరికీ రూములు లేకుండా పాపం చాలా కష్టపడుతున్నారు. అలానే కూరగాయలు ప్రతి ఒక్కటి రేట్లు పెరిగిపోయినాయండి. మన ఇండియా నుంచి రావాలి కదా కూరగాయలు. మన ఇండియాలో ఏమో తక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ ఎక్కువ రేట్ అయిపోయినాయండి. ఇలా ఉండదండి తాలింపు. ఫైనల్గా అయిపోయిందండి తాలింపు. చాలా టేస్ట్గా ఉంటుంది, పొడి పొడిగా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా పొడి పొడిగా ఉంటుందో. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.